అమావాస్య చీకటి, దట్టమైన అడవి. హో! చల్లటి భయంకరమైన గాలి చెట్ల మధ్యలోంచి వణికిస్తూ వీస్తోంది. నట్టడవిలో ఆగిపోయిన కారు బయట నిలబడి ఉన్నారు మన ముగ్గురు మిత్రులు. రాము తన చేతిలో ఉన్న మ్యాప్ చూస్తూ బుర్రగోక్కుంటున్నాడు. భీము ఏ భయం లేకుండా కండలు తిప్పుతూ కారు టైరు తన్నుతున్నాడు. వాళ్ల వెనకే సోము భయంతో వణుకుతూ చేతిలో ఉన్న పెద్ద కారం మిక్చర్ పొట్లాం విప్పుకుని కరక్ 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 అని నములుతూనే ఉన్నాడు. రే రాము, ఈ అడవిలో ఏ జంతువైనా వస్తే నా పిడికిలితో గుద్దిపడేస్తా, కాని ఇక్కడ దోమలు చంపుతున్నాయిరా అన్నాడు భీము విసుగ్గా. రాము అద్దాలు సరిచేసుకుని, భీము, నా లెక్కల ప్రకారం ఇక్కడికి దగ్గర్లోనే ఒక పాడుబడ్డ బంగ్లా ఉండాలి, రాత్రికి అక్కడే తలదాచుకుందాం అన్నాడు. సోము మిక్చర్ నమలడమాటి, బంగ్లానా? వద్దురా బాబోయ్, సినిమాల్లో ఇలాంటి బంగ్లాల్లోనే దయ్యాలుంటాయి, నాకైతే ఇప్పుడే నా గుండె దబ్దబ్ దబ్దబ్ అని కొట్టుకుంటోంది అన్నాడు ఏడుపు మొహంతో. అంతలోనే ఆకాశం బద్దలైనట్టు గబ్బాల్ అని భయంకరమైన ఉరుము. వర్షం మొదలైంది. గత్యంతరం లేక ముగ్గురూ ఆ పాడుబడ్డ బంగ్లా వైపు పరుగులు తీశారు. ఆ బంగ్లా చూడ్డానికే గగురుపాటుగా ఉంది. 100 ఏళ్ల క్రితం కట్టినట్టుంది. భీము ఆ భారీ చెక్క తలుపును ఒక్క పుష్ చేశాడు. అని ఒళ్ళు గగురు పొడిచే చప్పుడుతో ఆ తలుపు తెరుచుకుంది. లోపల చిమ్మ చీకటి, బూజు పట్టిన వాసన. ముగ్గురూ లోపలికి అడుగుపెట్టారు. రాము తన ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు. ఆ వెలుతురులో పెద్ద పెద్ద సాలీనా గూళ్ళు, పగిలిపోయిన ఫర్నీచర్ కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా సోము చేతిలోంచి ఒక బూందీ లడ్డూ కింద పడిపోయింది. ఆ చీకట్లో వాడు మోకాళ్లమీద కూర్చుని, అరే నా లడ్డూ ఎక్కడుందిరా అని వెతుక్కుంటున్నాడు. సరిగ్గా అప్పుడే పై అంతస్తు నుంచి ఒక అడుగుల చప్పుడు. టప్ టప్ టప్. ముగ్గురు ఫ్రీజ్ అయిపోయారు. భీము కోపంగా, ఎవడ్రావాడు, దమ్ముంట కిందకి రారా, నీ ఎముకలేరగ్గొడతా అని అరిచాడు. కాని పైనుంచి జవాబు రాలేదు. బదులుగా ఒక పాత ఇనుప బంతి మెట్లమీద నుంచి కిందకి దొర్లుతూ వచ్చింది. టప్ 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 అని మెట్లమీద పడుతూ సరిగ్గా వాళ్ల కాళ్ల దగ్గర ఆగింది. రాము బుర్ర వేగంగా పనిచేస్తుంది. భీము, ఇది మామూలు మనుషుల పని కాదు, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, బీ కేర్ఫుల్ అన్నాడు. సోము కింద పడ్డ తన లడ్డూని ఎట్టకేలకు పట్టుకుని దాన్ని నోట్లో పెట్టుకుంటూ పైకి లేచాడు. వాడు పైకి చూడగానే వాడి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. మెట్లమీద ఒక ఆకారం, కాళ్ళు నేలకి ఆనడం లేదు, చిరిగిపోయిన తెల్లటి బట్టలు, తల కిందకి వేలాడుతోంది. కాని దాని కళ్ళు నిప్పు కణాల్లా ఎర్రగా మెరుస్తున్నాయి. హే 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 అని దాని గొంతులోంచి దారుణమైన నవ్వు వినిపించింది. ఆ నవ్వుకి బంగ్లా గోడలు సైతం వణికాయి. ఏ మమ్మల్నే భయపడతావా అని అరుస్తూ భీము దానిమీదకి పంచి విసరడానికి పరిగెత్తాడు. కాని ఆ దయ్యం ఒక్కసారిగా గాల్లోకి లేచి భీముని తన అదృశ్య చేతులతో పట్టుకుని విసిరికొట్టింది. డబ్బాల్ మని భీము వెళ్లి పాత గోడ తెసి గుద్దుకుని కింద పడ్డాడు. వాడికి స్పృహ తప్పింది. ఇప్పుడు ఆ దయ్యం చూపు సోము మీద పడింది. అది గాల్లో తేలుతూ హుష్ అని వేగంగా సోము వైపు దూసుకొచ్చింది. సోము భయంతో కదల్లేకపోతున్నాడు. కాని వాడి చేతులు మాత్రం ఆటోమేటిక్గా కారం మిక్చర్ ప్యాకెట్లోకి వెళ్తూనే ఉన్నాయి. గుటక వేస్తూ, అమ్మా నన్ను తినేయకు, నాలో ఫ్యాట్ ఎక్కువ, కొలెస్ట్రాల్ వస్తుంది నీకు అని అరిచాడు. రాము ఆలోచించాడు. దయ్యం నేరుగా భౌతికంగా దాడి చేస్తోంది. దాన్ని ఆపాలంటే ఏదైనా ఘాటైనది కావాలి. అప్పుడే వాడి కన్ను సోము చేతిలో ఉన్న గుంటూరు కారం మిక్చర్ మీద పడింది. దయ్యం తన పొడవైన గోళ్లతో సోముని పట్టుకోబోతుండగా, సోము ఆ మిక్చర్ ప్యాకెట్ నా వైపు విసిరే అని అరిచాడు రాము. భయంతో వణుకుతూనే సోము ఆ ప్యాకెట్ను రాము వైపు విసిరాడు. రాము దాన్ని క్యాచ్ పట్టి ఒక్క ఉదుటున దయ్యం ముందుకెళ్లి ఆ మిక్చర్ను, అందులో ఉన్న దంచిన ఎండుమిరపకాయల పొడిని దయ్యం ఎర్రటి కళ్లలోకి బలంగా విసిరాడు.